నమస్తే. ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 5 న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ ఈ వీడియోలో చూద్దాం. అసలు న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ టు దిస్ చాప్టర్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. మెయిన్లీ అసలు న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాము. ఓకేనా? సో న్యాచురల్ వెజిటేషన్, సహజ వృక్ష సంపద. వెజిటేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై వెజిటేషన్? వృక్ష సంపద. ప్లాంట్స్ ఇన్ జనరల్ ఆర్ ప్లాంట్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. ఆల్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఇన్ ఏ స్పెసిఫిక్ రీజన్. అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఉన్న అన్ని మొక్కలను, చెట్లను అన్నిటినీ కలిపి వెజిటేషన్ అని అంటారు. అంటే ఏంటి వెజిటేషన్ అంటే? వృక్ష సంపద. ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఉన్న అన్ని మొక్కలను, చెట్లను కలిపి వెజిటేషన్ అని అంటారు. మరి న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటండి? న్యాచురల్ వెజిటేషన్ అంటే సహజ వృక్ష సంపద. అంటే సహజంగా పెరిగిన మొక్కలు, చెట్లు వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. దాన్ని న్యాచురల్ వెజిటేషన్ అని అంటారు. న్యాచురల్ వెజిటేషన్ రిఫర్స్ టు ఏ ప్లాంట్ కమ్యూనిటీ which has grown naturally without human aid and has been left undisturbed by human for a long time. అంటే ఏంటి సహజ వృక్ష సంపద అని అంటే? పేరులోనే ఉంది కదా, సహజంగా పెరిగింది, ఎవరు పెంచలేదు. వితౌట్, న్యాచురల్గా సహజంగా పెరిగింది, వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్. అసలు మానవుడు చెట్లు నాటడం కానీ, నీళ్లు పోయటం కానీ, అసలు ఆయన ఇంటర్ఫియరెన్స్ అనేది ఏమీ లేదు. ఇంకా అట్లా ఆ చెట్లని, ఆ మొక్కలని డిస్టర్బ్ చేయకుండా, ఆ అడవులను కానీ హ్యూమన్ చాలా లాంగ్ టైం వరకు డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంటే దాన్ని న్యాచురల్ వెజిటేషన్ అని అంటారు. సింపుల్గా సహజంగా పెరిగింది, మన మానవుడి యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా, దాన్ని న్యాచురల్ వెజిటేషన్ అని అంటారు. ఇప్పుడు ఇది ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు మనం కల్టివేట్ చేసిన క్రాప్స్, మనం పండించిన మొక్కలు కానీ, పంటలు కానీ, ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఇవి పార్ట్ ఆఫ్ వెజిటేషన్. అవి వృక్ష సంపదలోనే భాగమే, కానీ బట్ నాట్ న్యాచురల్ వెజిటేషన్. వాటిని సహజ వృక్ష సంపద అని అనరు. మనం పండించినవి అదే వాటి చవే పెరిగినాయి, అదే క్లైమేట్కి, సాయిల్ అవి మాత్రమే ఇంటర్ఫియర్ అయ్యాయి, టెంపరేచర్, అంతేగాని హ్యూమన్ అసలు ఇంటర్ఫియర్ అవ్వలేదు అని అంటే దాన్ని న్యాచురల్ వెజిటేషన్, సహజ వృక్ష సంపద అని అంటారు. నెక్స్ట్ వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ అంటే ఏంటి అంటే వన్యజీవనం. సాంప్రదాయకంగా పెంపుడు జంతువులు కాని జాతుల జీవనాన్ని సూచిస్తుంది. సాంప్రదాయకంగా పెంపుడు జంతువులు కాని జాతుల జీవనాన్ని సూచిస్తుంది. అర్థమవుతుందా అండి? ఏవైతే మనం పెంచట్లేదు, అన్డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఏవైతే హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా పెరుగుతున్నాయో వన్యప్రాణులని, వాటిని వైల్డ్ లైఫ్ అని అంటారు. యానిమల్స్ దట్ గ్రోస్ ఆర్ లివ్ ఇన్ వైల్డ్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ నోన్ యాజ్ వైల్డ్ లైఫ్. అంటే వన్యజీవనం, అన్డొమెస్టికేటెడ్, మనం ఏమీ ఇంటర్ఫియర్ కావట్లేదు. ఇప్పుడు అడవుల్లో పులులు, సింహాలు, నక్కలు అట్లాంటివి ఉన్నాయి కదా, సో అవి వన్యప్రాణులే కదా, అవి మనం పెంచుతున్నామా? వాటిని లేదు కదా. సో వాటిని వైల్డ్ లైఫ్ అని అంటారు. ఇంకా వైల్డ్ లైఫ్కి చాలా రకాల మీనింగ్స్ ఉంటాయి. ప్లాంట్స్ కూడా వస్తాయి కొన్ని కేసెస్లో వైల్డ్ లైఫ్లో. ఓకేనా? వన్యప్రాణులు, వన్యజీవనం వైల్డ్ లైఫ్ అంటే. సో ఈ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఓకేనా? సో నౌ చూద్దాము, ఎంటర్ అవుదాము వితౌట్ ఎనీ డిలే చాప్టర్లోకి. సో హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ద టైప్ ఆఫ్ ట్రీస్, బుషెస్, గ్రాసెస్ అండ్ బర్డ్స్ ఇన్ ద ఫీల్డ్స్ అండ్ పార్క్స్ ఇన్ అండ్ అరౌండ్ యువర్ స్కూల్? మీ స్కూల్లో కానీ, అంటే ఇప్పుడు మీరు స్కూల్ కాకపోయి కూడా ఉండొచ్చు. సో మీ యొక్క ఆవరణలో, మీ ఇంటి దగ్గర కానీ, మీ స్కూల్లో కానీ, పార్క్లో కానీ, ఎక్కడైనా కానీ మీరు గమనించే ఉంటారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, చాలా రకాల చెట్లు, కొన్ని పొదల్లాగా ఉంటాయి, గడ్డి, బర్డ్స్. సో ఇవన్నీ మీరు గమనించే ఉంటారు. మీ చుట్టూ ఉన్న లివింగ్ థింగ్స్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అవును కదా? అందులో యానిమల్స్, ప్లాంట్స్, ట్రీస్, తర్వాత
ఇంకా బర్డ్స్ ఏవైనా కానీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఆర్ దే సిమిలర్ ఆర్ దెర్ ఆర్ వేరియేషన్స్? అవి అన్నీ ఒకే విధంగా ఉన్నాయా, లేదంటే ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా, ఒకటి ఇంకొక దానికి విభిన్నంగా ఉన్నాయా అంటే ఆబ్వియస్లీ చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎన్ని రకాల పక్షులు ఉంటాయి, ఎన్ని రకాల యానిమల్స్ ఉంటాయి, ఎన్ని రకాల చెట్లు ఉంటాయి, చాలా వేరియేషన్స్ ఉన్నాయి కదా. మరి మీ చుట్టుపక్కల ఉన్న స్కూల్లోనో, ఇంటి దగ్గరనో, కాలేజ్లోనో ఇంత వేరియేషన్స్ ఉంటే మరి ఇండియాలో ఇంత పెద్ద దేశంలో యూ కెన్ ఇమాజిన్ ద టైప్ ఆఫ్ బయోఫార్మ్స్ అవైలబుల్ త్రూఅవుట్ ద కంట్రీ. సో మన చుట్టుపక్కలనే ఇన్ని రకాలుగా ఉంటే ఇంత పెద్ద దేశంలో ఎన్ని రకాల బయోఫార్మ్స్ లైఫ్ ఫార్మ్స్ ఉన్నాయో మీరు త్రూఅవుట్ ద కంట్రీ మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఆర్ కంట్రీ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద 12 మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. మన దేశము మొత్తం దేశంలో 12 మెగా బయోడైవర్సిటీ దేశాలు ఉన్నాయన్నమాట. దాంట్లో మన భారతదేశము ఒకటి. మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ అంటే ఏంటి? బయోడైవర్సిటీ అంటే ఏంటి? బయో అంటేనే లైఫ్, డైవర్సిటీ అంటే ఏంటి? విభిన్నం, వైవిధ్యం కదా. బయోడైవర్సిటీ అంటే ఏంటి? జీవ వైవిధ్యము. బయోడైవర్సిటీ పైన మనము క్లాస్ 11లో చాలా డీటెయిల్గా తెలుసుకుంటాము, ఎన్విరాన్మెంట్ కింద వస్తుంది. ఇప్పుడైతే అసలు బయోడైవర్సిటీ అంటే ఏంటో చెప్తాను ఇక్కడ, ఓకేనా. సో బయోడైవర్సిటీ కెన్ బి డిఫైన్డ్ as a community of all the living organisms on the earth and the diversity among them from all the ecosystems. సో మనకు బయోడైవర్సిటీ అర్థం కావాలంటే ఎకోసిస్టమ్ అంటే ఏంటో అర్థం కావాలి. సో ఎకోసిస్టమ్ అంటే ఏంటి? పర్యావరణ వ్యవస్థ. మనం క్లాస్ 7th జియోగ్రఫీలో తెలుసుకుంటాం, చాప్టర్ 1లోనే ఎకోసిస్టమ్ అంటే ఏంటో. ఎకోసిస్టమ్ అంటే ఏంటి? పర్యావరణ వ్యవస్థ. ఇప్పుడు డెసర్ట్ ఒక ఎకోసిస్టమ్, ఒక ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్ ఒక ఎకోసిస్టమ్, ఒక ఓషియన్ ఒక ఎకోసిస్టమ్. అంటే ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఏ సిస్టమ్ of interaction or interdependence of living organisms among themselves and also with their physical environment, surroundings physical environment. అంటే ఏంటి అంటే ఒక ప్లేస్లో కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకదానిపైన ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి, ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయి, మరియు వాటి యొక్క ఫిజికల్ సరౌండింగ్స్ పైన కూడా ఆధారపడతాయి. సో ఆ ప్లేస్ని మనం ఎకోసిస్టమ్ అని అంటాం, అవును కదా. ఎస్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక కుక్కపిల్ల ఉందనుకోండి. ఆ కుక్కపిల్ల ఒక ప్లేస్లో ఉంటే అది ఎలుకలు తింటుంది కదా, అంటే ఇంకొక ప్రాణుల పైన అది డిపెండ్ అవుతుంది అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ల్యాండ్ పైన జీవిస్తుంది, అట్మాస్ఫియర్ పైన డిపెండ్ అవుతుంది, గాలి పీల్చుకుంటుంది. సో ఆ కుక్క ఉన్న ప్రదేశం ఒక ఎకోసిస్టమ్ అనమాట. అంటే ల్యాండ్ ఒక ఎకోసిస్టమ్, ఓషియన్ ఒక ఎకోసిస్టమ్, ఓకేనా. ఒక పార్క్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్. సో అట్లా దాన్ని ఎకోసిస్టమ్ అని అంటారు. అయితే మరి బయోడైవర్సిటీ అంటే ఏంటి అంటే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్, ఎర్త్లో ఉన్న అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్, అలాగే వాటి మధ్యలో ఉన్న డైవర్సిటీస్, వైవిధ్యం అంటే వాటి ఎన్ని రకాల లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, జీవ వైవిధ్యం రకరకాలై ఉన్నాయి. స్పీషీస్, విత్ ఇన్ ద స్పీషీస్ కూడా చాలా ఉంటాయి. జెనెటికల్ డైవర్సిటీ అని, ఎకోసిస్టమ్ డైవర్సిటీ అని, కొన్ని భూమి మీద జీవించేవి, కొన్ని ఎడారిలో జీవించేవి, కొన్ని మౌంటైన్స్ పైన జీవించేవి. సో అట్లా రకరకాల ఎకోసిస్టమ్స్ పైన, తర్వాత విత్ ఇన్ ద స్పీషీస్ కూడా జెనెటికల్గా వేరీ అయ్యి ఇట్లా రకరకాల జీవరాశులు అనేవి ఉన్నాయి. సో దాన్నే బయోడైవర్సిటీ అని అంటారు. సో 3 లెవెల్స్లో దీన్ని చదువుతారు. జెనెటికల్ బయోడైవర్సిటీ అని, నెక్స్ట్ ఎకోసిస్టమ్ స్పీషీస్ బయోడైవర్సిటీ అని, ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ అని ఉంటుంది. ఇది మనం క్లాస్ 11లో తెలుసుకుంటాం. సో అట్లా అవర్ కంట్రీ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద 12 మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఓకే. With about 47,000 plant species, India occupies 10th place in the world and 4th in Asia in plant diversity. వృక్ష వైవిధ్యంలో భారతదేశము 47,000 మొక్కల ప్రజాతులతో ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది.
ఆసియా ఖండంలో 4వ స్థానంలో ఉంది. దేర్ ఆర్ అబౌట్ 15,000 ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ ఇండియా విచ్ అకౌంట్ ఫర్ 6% ఇన్ ద వరల్డ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవరింగ్ పాయింట్స్. పూలు పూచే మొక్కల్లో వరల్డ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో 15,000 పూలు పూచే మొక్కలతో భారతదేశము ప్రపంచంలో పూసే పూల మొక్కల్లో 6% మన భారతదేశంలోనే ఉన్నాయి. ద కంట్రీ హ్యాస్ మెనీ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సచ్ యాజ్ ఫర్న్స్, ఆల్గే అండ్ ఫంగి. ఇంకా ఫర్న్స్ అనే మొక్కలు ఉంటాయి. అంటే ఇది ఒక గులాబీ మొక్కలకు జాతికి చెందిన మొక్క. పూలు పూయదు, ఇట్లా గుబురుగా ఉంటుంది, బుషెస్ లాగా ఉంటుంది. షోకి దీన్ని యూజ్ చేస్తారు. ఇంకా చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఇంకా ఆల్గే, ఫంగి ఇవి చాలా ఉన్నాయి. నెక్స్ట్, ఇండియా ఆల్సో హ్యాస్ అప్రాక్సిమేట్లీ 19,000 స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ అ రిచ్ వెరైటీ ఆఫ్ ఫిష్ ఇన్ ఇట్స్ ఫ్రెష్ అండ్ మెరైన్ వాటర్స్. ఓకేనా? సో మనకి 90,000 స్పీషీస్ పైగా ఉన్నాయంట యానిమల్స్. వెరైటీ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. సో మనము ఈ వీడియోలో ఈ చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నామని అంటే ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. ఈ చాప్టర్లో మనము ఇంకా ఫస్ట్ ఈ వెజిటేషన్, ఈ మొక్కలు పెరగాలంటే ఎట్లాంటి ఫ్యాక్టర్స్ ఉండాలి, రిలీఫ్ ఏమి ఉండాలి, క్లైమేట్ ఎలాంటిది ఉండాలి, ఇంకా ఏమేమి ఫ్యాక్టర్స్ కావాలి అనేదంతా కూడా చూద్దాము. నెక్స్ట్ వీడియోలో వర్జిన్ వెజిటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. దట్స్ ఇట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ సబ్స్క్రైబ్.